తర్వాత హై స్కూల్ హెడ్ మాస్టర్ మల్లికార్జున సార్ గారికి, అదేవిధంగా పీటీ గారికి, మన గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లేశం గారికి, మరియు ఇక్కడ ఈ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులందరికీ, మరియు మాజీ పేరెంట్ కమిటీస్కి పేరున అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన ప్రధాన ఉపాధ్యాయులు గారు చెప్పారు, గత 11 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ మన పాఠశాలలో వార్షికోత్సవం రెగ్యులర్గా నిర్వహించుకోవడం జరుగుతుంది, కరోనా సంవత్సరంలో తప్ప. అంటే ఇది సంతోషదాయకం. చాలా పిల్లలకు సంవత్సరం అంతా పాఠశాల విద్యను అభ్యసించి ఈ యాన్యువల్ డే చేసుకోవడం అనేది, ఎందుకంటే వాళ్ళకు ఒక ఎనలేని సంతోషంగా మనం భావించవచ్చు. ఈరోజు మన పిల్లలు ఎంత వేషధారణలో వచ్చినంటే వాళ్ళకు అంత ఉత్సాహం అన్నట్టు. ఇవాళ మా స్కూల్ డే ఉన్నది, ఈ స్కూల్ డేకు మీ విధంగా మేము ప్రిపేర్ అయ్యి రావాలి అని. ఇప్పుడు చిన్నప్పుడు కూడా అంటే ఈరోజు బాలికలే రేపటి పౌరులు, అట్లాంటి పిల్లలను చూస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే వాళ్ళు ఈరోజు ఎన్ని గంటలకు లేచి అంటే రోజు లేచేటువంటి కార్యక్రమం రొటీన్ సమయానికన్నా ముందుగా లేచి వాళ్ళు ఈ విధంగా వేషధారణకు రెడీ అయిందంటే దానికి వాళ్ళకు చాలా టైం పడుతుంది. ఉత్సాహం చూస్తే మనకు కూడా చిన్ననాటి చదువుకున్న రోజులు గుర్తుకొస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు ఈరోజు మంచి ఉత్సాహంతో ఎన్విరాన్మెంట్ వాతావరణంలో మంచి కార్యక్రమాలు జరిగితే వాళ్ళకు సంతోషంగా ఉంటుంది, వాళ్ళకు విద్య కూడా మంచిగా అదవుతుంది. అంటే వాతావరణం పడితేనే పిల్లలు ఏ విధంగా ఉత్సాహంగా ఉంటారనేది చెప్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మన లక్ష్మణ్ కుమార్ గారు చాలా నేను 5 సంవత్సరాలు వచ్చిన ఇక్కడికి వచ్చి మండలికి వచ్చినప్పటి నుంచి వెళ్ళి మాకు గ్రామ పంచాయతీ విజిట్ చేసినప్పుడు కానీ, నేను మొబైల్ యాప్లో ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కానీ, ఇక్కడ ఇన్స్టిట్యూషన్కు సంబంధించినటువంటి శానిటేషన్ పరంగా కొన్ని సమస్యలు నేను హై స్కూల్ కానీ ఈ స్కూల్ కానీ చూసే సందర్భంలో వారి యొక్క ప్రధాన ఉపాధ్యాయులు గారు మనకు ఇచ్చినటువంటి విన్నపాలు కానీ అట్లాంటి సమస్యలను మేము పరిష్కరించడం జరిగింది. నేను ఎన్ని స్కూళ్ళు పోయినా కానీ మన లక్ష్మణ్ కుమార్ గారి ప్రధాన ఉపాధ్యాయులు మరి హై స్కూల్లో కూడా అదే విధంగా జరిగింది. ఏదన్నా చిన్న సమస్య వస్తే సార్ చిన్నదానికి మా గ్రామ పంచాయతీల ప్రభుత్వ పరంగా శానిటేషన్ చేయించవలసిన అవసరం ఉంది. వేరే కార్యక్రమాలు ఏదైనా చేద్దామని అంటే నేను స్పందించడం కూడా జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ప్రభుత్వ ఆదేశానుసారము నేను మండల్ ప్రత్యేకాధికారిగా గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి బూరుగుపల్లిగా నేను మొన్న 2వ తారీఖు నాడు నియమింపబడ్డా. ఇప్పుడు సర్పంచ్ కాలం ఎలక్షన్ పెట్టేంత వరకు నీ గ్రామ పంచాయతీకి నేను స్పెషల్ ఆఫీసర్గా ఉంటా. ఇది మన ఇన్స్టిట్యూషన్ హై స్కూల్ హెడ్ మాస్టర్ కానీ మన ప్రధానోపాధ్యాయులు ప్రైమరీ స్కూల్ కానీ మీ యొక్క ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా నా దృష్టికి తీసుకొస్తే అవి వెంటనే పరిష్కరిస్తా అని ఈ కార్యక్రమంలో చెప్తున్నా. ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ పిల్లల కార్యక్రమంలో పిల్లలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే దృష్టిలో నేను పార్టిసిపేట్ అవుతానని కోరుకుంటూ ఇంత సక్సెస్గా ఈ ప్రోగ్రాం పెట్టిన మన గౌరవనీయులు ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మీరు ఈ కార్యక్రమం చేసుకున్నటువంటి మీ పిల్లలు కూడా మంచిగా ఆనందంగా, ఇప్పుడు మళ్ళీ హాలిడేసా సార్ ఉండలేదా, మంచిగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ చిరంజీవులను నేను దీవిస్తున్నా. మీరు మంచి పై చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.